అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొంతమందిని కొన్నిసార్లు వాళ్ళకు తెలియకుండానే మేము చేస్తున్నామని అర్థం కాకుండానే సెలబ్రిటీలుగా మార్చేస్తారు. అది ఎంతలా అంటే దానివల్ల మంచి ఎంత ఉందో చెడు అంతలా ఉండేలాగే. కుమారి ఆంటీ ఈవిని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక రేంజ్లో హైప్ చేశారు. చాలామంది ఈ రోజులు పొట్ట కూటి కోసం హైదరాబాద్లో చాలా ఏరియాస్లో ఫుడ్ బిజినెస్ చేస్తూనే ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ హబ్స్, ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఉన్న ప్రతి దగ్గర ఫుడ్ పెట్టడము, అమ్మడము అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రోడ్ సైడ్ ఫుడ్కి సంబంధించి ప్రోగ్రామ్స్ ద్వారా హైలైట్ చేయాలి అనో, లేదా అలా చేస్తే వ్యూస్ బాగా వస్తున్నాయి, ఛానల్ పెరిగిపోతుంది కాబట్టి అలాంటి వాటినే ఎంచుకోవాలి అనుకోవడం వల్ల నాకు తెలియదులే. కానీ ఈ మధ్యకాలంలో మొదట సుమన్ టీవీఆర్ ఇంకో ఛానల్ కుమారి ఆంటీని ఇంటర్వ్యూ చేసింది. అక్కడి నుంచి మొదలు పెడితే నాకు తెలిసి శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా కుమారి ఆంటీ ఇంటర్వ్యూలు మొదలుపెట్టాయి. ఎంతలా అంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చాలామంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఏ రోజు కలిసి ఏం జరిగింది అని ఇంటర్వ్యూలు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ బాధల్ని ఏ రోజు చూపించాలి అనుకోలేదు. అలాగే యూనివర్సిటీలలో విద్యార్థులు, ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలుంటే ఆ సమస్యలన్నిటినీ వదిలిపెట్టి ఒక వీడియో కనుక యూట్యూబ్లో మంచి వ్యూస్ వచ్చిందంటే అందరూ దాని వెనకబడతారు. ఇది నేను ఎవరిని విమర్శించాలని చెప్పడం కాదు. ఈరోజు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్కి కుమారి ఆంటీ అనే ఒక ఆవిడ, రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే ఆవిడకి రాజకీయ లింక్ పెట్టేసి ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్ళిండ్రు. సోషల్ మీడియాకు గొప్ప దండాలు రా బాబు, గింత గొప్ప సోషల్ మీడియాను వాడుకోవచ్చని ఇప్పుడే అర్థమైంది అంటున్నారు చాలామంది. మనకు తెలుసు ఆ తర్వాత ఏం జరిగింది అనేది. ఆమె సంపాదన, కుమారి ఆంటీ ఎంత సంపాదిస్తుందో తెలుసా? ఒక రోజులో 1,00,000 రూపాయలు. కుమారి ఆంటీ సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోతారు. 100 రూపాయలకు ఎన్ని రకాల భోజనాలు పెడుతుందో తెలుసా? థంబ్నెయిల్స్. ఎవడైనా సంపాదించుకోవడానికే కదా బిజినెస్ చేసుకునేది. ఇక ఆమె వీడియోలు హైలైట్ అయినాక సినిమా ప్రమోషన్ల కోసం హీరోల దగ్గర నుంచి మొదలు పెడితే అంతగా ఆమె మీద అభిమానం ఉంటే, అక్కడికి వచ్చిన హీరోలు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఆమె ఫుడ్ నిజంగా టేస్టీగా ఉంటే ఓ హోటల్ పెట్టియండి ఆమెతోటి. రోడ్లు మొత్తం జామ్ చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? పాపం ఇక్కడ బదనాం అయిపోయింది ఎవరంటే నా దృష్టిలో పోలీసు వాళ్ళే. ఏమో అంటారు చూసిండ్రా, పాతకాలంలో ఆడవాళ్ళకు సంబంధించి ఒక సామెత ఉండేది, గుడ్డెళ్ళి బండ మీద పడ్డా, బండొచ్చి గుడ్డు మీద పడ్డా పగిలేది గుడ్డే అని. పాపం ఎక్కడ ఏ సమస్య రాని ఆ సమస్యను పరిష్కరిస్తే పోలీసు వాళ్ళకు ఒక బాధ, పరిష్కరించకపోతే ఇంకో బాధ. కుమారి ఆంటీ దగ్గర ఏదైతే సెలబ్రిటీలు వాళ్ళంతా వచ్చి వెహికల్స్ పెట్టేసి మొత్తం గందరగోళం అవుతుందో, పోలీసు వాళ్ళు వెళ్ళి మొత్తం ట్రాఫిక్ ఈ షాప్ వల్ల జామ్ అవుతుంది కాబట్టి తీసేయాలని చెప్పకుంటే, ఏం పోలీసు వాళ్ళు చూసినావా? ఆడంతమంది సెలబ్రిటీలు, అది ఇటు ఐటీ పోయే రూటు ఇంత జామ్ అవుతుంటే కళ్ళు మూసుకొని ఉన్నారా అని మస్తు తిట్లు తిట్టేటోళ్ళు ఇదే సోషల్ మీడియాలో గొప్పోళ్ళు. వాళ్ళు వెళ్ళి చేసేసరికి కుమారి ఆంటీకి అన్యాయం చేసిన పోలీసులు, కుమారి ఆంటీ మీద కక్ష సాధిస్తున్న పోలీసులు, జగన్ ఇల్లు ఒక్కటి ఉందని కుమారి ఆంటీ చెప్పింది కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో చెప్పి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ని ఎత్తేయించిండు. అబ్బబ్బబ్బా, ఎవడికి దోషణ తమ్ముళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు కుమారి ఆంటీ నెంబర్ 1 ఏమంటారు సెలబ్రిటీ. ఒకప్పుడు బరెలక్కన గినక చేసినట్టు అయిపోయింది. ఇది ఎక్కడ దాకా పోయిందంటే, రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకొని తన జీవితాన్ని తన కుటుంబాన్ని పోషించుకోవాలనుకునే ఒక కుమారి ఆంటీకి 2 పార్టీలతోటి, కుమారి ఆంటీ జగన్ పక్షం కాబట్టి, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ కాబట్టి రేవంత్ కోపం వచ్చి కుమారి ఆంటీ షాప్ ఎత్తేయించిండు. అమ్మని రాజకీయ రంగు పులవడానికి కాదేది అతీతమని చేసిండ్రు. దీని మీద రేవంత్ రెడ్డి సార్ స్పందించిండ్రు. ఏమని స్పందించిండ్రు? పోలీసులు గట్ల చేయకూడదు, ప్రజావాణి అంటే ప్రజలకు మేలు చేసుకుంటూ ప్రజలతో కలుసుకుంటూ పోయేదే, ఆమెను వదిలేయండి అక్క, ఏదో ఒక రోజు నేను కూడా తినడానికి వస్తా అని. రేవంత్ సార్ ఒక చిన్న విజ్ఞప్తి, కుమారి ఆంటీ వంట చేస్తే ఫుడ్ టేస్ట్ చూడాలి అంటే ఖచ్చితంగా మీ ఇంటికి పిలిపించి వంట చేసుకొని తినండి, కానీ దయచేసి మీరు ఆ ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళకండి. అక్కడ మొత్తం మళ్ళీ జామ్.
ఇప్పటికే మీరు ఆ మాట చెప్పంగానే మళ్ళీ ఛానల్ అన్నీ ఊరికినాయి కుమార్ ఆంటీ దగ్గరికి మైకులు పట్టుకొని. అక్కడ జామ్ అవుతున్న విషయం తెలుస్తోందా? ఒక్క కుమార్ ఆంటీని ఫేమ్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఎంతమంది ఫుడ్ స్టాల్లో కడుపు కొడతారో అర్థమవుతుందా మీకు? అక్కడ కుమార్ ఆంటీ ఒక్కతే బతకట్లేదు, కుమార్ ఆంటీ లాంటి వాళ్ళు 10ల సంఖ్యలో బ్రతుకుతున్నారు. అలానే హైదరాబాద్లో చాలామందికి బ్రతుకు తెరివి ఈరోజు రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్. ఒకసారి కుమార్ ఆంటీ అనే ఆ షాప్ని పక్కన పెట్టేసి చుట్టూ చూడండి ఎన్ని ఉన్నాయో. ఆ చుట్టూ కూడా ఫుడ్ టేస్ట్ చేసి రండి. ఆంటీది బాగోదు అని నేను చెప్పట్లేదు, ఇంతకంటే బాగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీరు ఇచ్చే హైపు ఒక్క ఆవిడ బ్రతుకు తెరువు అని మీరు అనుకుంటున్నారు, ఒక్క ఆవిడకు చాలా గొప్ప జీవితం వచ్చిందని మీరు అనుకుంటున్నారు. కానీ నేను ఆ చుట్టుపక్కల ఉన్న 10 మంది గురించి చెప్తున్నాను. అక్కడ అయ్యే ట్రాఫిక్ జాము, అక్కడికి వచ్చే పోలీసుల కష్టాలు. రేపు ఎక్కడైనా జామ్ అయ్యి పోలీసు వాళ్ళు ఏమన్నా చేస్తే ఏముంది, ఒక వీడియో పెట్టినామనుకో మీ పని కథం అని పోలీసులు కూడా బెదిరించే స్థాయికి పోతారు. అంటే ఇలాంటి హైపులు, ఇలాంటి విషయాలు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే హైప్ ఇవ్వాలి. అంతకు మించి ఇచ్చామనుకో అది శ్రేయస్కరం కాదు అనేది నా అభిప్రాయం. ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, నేను కాదు అనట్లేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కూడా నాకు నచ్చలేదు. చాలా క్లియర్గా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి స్థానంలో ఇంకెవరుండి చెప్పినా కూడా నేను అదే చెప్తాను. అక్కడ జామ్ కాకుండా ఉండాలి అనంటే ఆ ఫుడ్ స్టాల్ని ఎంత దూరంలో జరపాలి, లేకపోతే ఆ ఫుడ్ స్టాల్కి వీళ్ళ ఫుడ్ స్టాల్స్ పెట్టుకొని బ్రతికే వాళ్ళందరికీ కొంచెం ప్లేస్ కేటాయించి అక్కడ ఏమైనా షాప్స్ లాంటివి కట్టియాలా, ఇలాంటివి చెయ్యండి అని చెప్పడం వేరు. మీరు ఆవిడకి పాపం అబ్జెక్షన్ చెప్పకండి. అది రేవంత్ రెడ్డి చేశాడా వ్యాఖ్యలు లేదా నాకు తెలీదు, సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను బట్టే నేను చెప్తున్నా. నేను ఒకసారి కుమార్ ఆంటీ ఫుడ్ టేస్ట్ చేయడానికి వస్తాను అని చెప్పడము అనేది ఎందుకో, ఆవిడ ఫుడ్ నచ్చితే ఇంటి దగ్గర వండించుకోవచ్చు. కానీ ఎందుకు అంత హైప్ చేసి ఆమెను తీసుకొస్తున్నా అంటే, జగన్ సర్కార్కి సంబంధించి జగన్ ఇచ్చిన ఇల్లుంది అని కుమార్ ఆంటీ చెప్పిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆమె షాపును తీయించేశాడని సోషల్ మీడియాలో వస్తున్న మాటలు తప్పు అనేది ప్రూవ్ చేయాలి అంటే నేను వస్తా అని చెప్పడము అనేదానిక? మరి రేవంత్ రెడ్డి సార్ కావాలని అడుగుతున్న ప్రశ్న కాదు, ఒక క్వశ్చన్. ఏబీవీపీ ఝాన్సీ విషయంలో జరిగిన విషయంలో మీరు వెళ్ళి ఏబీవీపీ ఝాన్సీని పలకరించారా? 9 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. ఆ 9 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలతో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ముఖ్యమంత్రిగా మీరు చాలా బిజీ. కుమార్ ఆంటీ ఫుడ్ స్టాల్ సందర్శించడానికంటే కూడా ఇంకా చాలా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. మీరు చెప్పిన ఒక్క మాట, ఈరోజు నేను చెప్పింది అబద్ధం అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న ప్రతి చోట చూడండి, ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు మళ్ళీ కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్ళడము నేను తప్పు అని చెప్పట్లేదు. కానీ దానివల్ల జరగబోయే అనర్థాలను ఊహించండి, దానివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న 10 మంది కొట్టే విధానాన్ని ఆలోచించండి అని చెప్తున్నా. ఏదేమైనా కానీ కుమార్ ఆంటీ ఫుడ్ స్టాల్కి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు సంబంధించి ఇది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ అభిప్రాయంతో ఎవరిని నిందించాలని కానీ, ఎవరిని కించపరచాలని కానీ, ఎవరిని తక్కువ చేయాలనేది కానీ నా ఉద్దేశం కాదు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని నిజంగా ప్రజలకు చైతన్యం కలిగించే అంశాలు, నిజంగా ప్రజలకు అవసరమైన విషయాలు, నిజంగా ప్రజలకు జ్ఞానం కలిగించే విషయాలు, తెలియాల్సిన విషయాలు, తెలియకుండా తెరమరుగవుతున్న విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి లేనిపోని కాంట్రవర్సీలతోటి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈరోజు ఇంత బిజీ షెడ్యూల్స్లో వాళ్ళ షెడ్యూల్స్, వాళ్ళ పనులు అనేవి, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చూసుకోవాల్సిన కార్యక్రమాలు అనేవి పక్కన పెట్టేసి ఇలాంటి ఒక చిన్న విషయం గురించి ఆలోచించి దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వకుంటే ఏమైపోయిద్దో అనే స్థాయికి తీసుకొస్తున్నాం చూడు, అది కరెక్ట్ కాదు అనేదే నా ఉద్దేశం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.